శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి విశాఖ కార్తె ప్రారంభం, విశాఖ కార్తె ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈ రోజు తిథి కార్తీక బహుళ పాడ్యమి, సాయంత్రం 4:51 వరకు. నక్షత్రం భరణి, ఉదయం 8:40 వరకు. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈనాటి ప్రత్యేకత విశాఖ కార్తె ప్రారంభం తెల్లవారుజామున 3:29. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజ బుధులు వృశ్చికంలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి మంచి అనుకూలత, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటికి తగిన విధంగా మీరు పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటారు. అలాగే దానికి తగిన విధంగా నడుచుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రేయోభిలాషుల నుండి మంచి సలహాలు, సూచనలు తీసుకోవటం, దానికి తగిన విధంగా నడుచుకోవటం వలన మీకు అనేక విషయాలలో శుభ పరిణామాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు అనేక విషయాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. మేషరాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీరు సంబంధించి మంచి పరిష్కార మార్గాలు అనేవి వెతుక్కుంటూ ఉంటారు. దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అనుకోని విధంగా మీరు ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా మీకు మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి మీకు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మంచి గుర్తింపు లభించే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చక్కటి ఫలితాలనిచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే వీరు ఆశించిన దానికంటే కూడా చక్కటి పురోగతి అనేది వీరికి సూచిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు మీకు ఆనందాన్ని కలిగించే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో కూడా మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా ఆశించిన దానికంటే కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు, దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరగటము, వృత్తిలో మీకు చక్కటి గుర్తింపు లభించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే కర్కాటక రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకి మాత్రం విశేషమైన గుర్తింపు లభించటం, అలాగే దీంతో పాటు ఆర్థికంగా వీరికి పురోగతి లభించటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు సాయిబాబా వారిని దర్శనం చేసుకోవటం, సాయిబాబా వారి చాలీసా చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్వయం కృషితోటి, అలాగే మీ యొక్క నిర్ణయాలతోటి మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి మానసిక వేదన ఉన్నా దాన్ని జయించేందుకు ప్రయత్నిస్తారు. అలాగే పట్టుదలతోటి ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి మీరు శ్రమ పడుతూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితి గతులు వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా వీరికి నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేయటం, నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. మీ సంతానం పైన గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి కూడా మీకు ఆర్థికంగా పురోగతిని సూచిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈ రోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే వీరికి ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా సమయస్ఫూర్తితోటి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలలో కూడా జాప్యం అనేది కలగటం లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు కూడా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, ఆర్థికంగా నష్టపోవటం, నమ్మిన వారి వలన మోసపోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. సంతానం వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవటం, దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయటం వలన మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలరు. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించడం అనేది అవసరం. ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అయితే స్త్రీలకి మాత్రం అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు లభించటం, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అలాగే మీరు కోరిన విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మాత్రం ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు. అలాగే వారి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఇందాక చెప్పుకుంటున్నట్టుగా స్త్రీలకైతే అనుకూలంగా ఉంది. అయితే పురుషులకి మాత్రం ఇక్కడ ప్రత్యేకించి శ్రమ అధికంగా గోచరిస్తోంది. అలాగే మీరు పట్టు విడుపు అనేది చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుని స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వృశ్చిక రాశి వారికి కూడా అనేక విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మీకు పూర్తి కావటం, దానికి సంబంధించి విశేషంగా మీకు గుర్తింపు లభించటం, మీ ప్రతిభా పాఠవాలను నలుగురు మెచ్చుకోవటం, అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులని కలవటం, వారితోటి సమయం గడిపే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు, అలాగే నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు, దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యపరంగా వీరికి మెరుగవటం, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, దీంతో పాటు వీరికి వృత్తిలో ఊహించని విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం వీరికి మంచి మార్పును సూచిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, అలాగే స్థిరాస్తి ప్రయత్నాలు అనుకూలించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువుల్ని, అలాగే మీ మిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబాల్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ధనురాశి వారికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా విశేషంగా గుర్తింపు లభించడం అనేది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీరి పేరు మీద స్థిరాస్తులు అమరేందుకు అవకాశం, అలాగే నూతన వస్తు వాహనాలు వీరు కొనుక్కోవటం కానీ లేకపోతే కొనుక్కునే ప్రయత్నం చేయటం, అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా వీరికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈ రోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీరు గనక ఉద్యోగానికి సంబంధించి ఏదైనా మార్పు కోరుకుంటున్నా, లేకపోతే ఉద్యోగాల్లో మీరు ఆర్థికంగా పురోగతి కోసం ప్రయత్నం చేస్తున్నా, దానికి సంబంధించి మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఈ రోజు పెద్దగా మార్పులు గోచరించడం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక ఉన్నతి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం, స్వామివారిని ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా అనేక విషయాల్లో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగాను మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నెమ్మదిగా ఆర్థికంగా మార్పు కనిపించడం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంతానం వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. తల్లిదండ్రులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగవటం, అలాగే మీ పిత్రార్జితాలు మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఈ రోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. పిత్రార్జితాలు లాంటివి లభించే అవకాశాలు, కోర్టు విషయాలలో వీరికి అనుకూలత, అలాగే మీ శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు మీకు అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు
కృష్ణుణ్ణి దర్శించుకోవటం, అలాగే కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. హఠాత్తుగా రావలసిన బకాయిలు, రావలసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు వచ్చేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మీరు ఏ పనులైతే ఆగిపోయాయని భావిస్తున్నారో ఆ పనులన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి గనక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలలో జాప్యం కలగటం లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోవటం కానీ, లేకపోతే నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో మీరు గనక భూములు అమ్మాలని గనక ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.